పశ్చిమ గోదావరి జిల్లా ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నర్సాపురం ఆర్డీఓ దాసరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయకర్ పాల్గొన్నారు. తీర ప్రాంత గ్రామాల ఆరాధ్య దైవమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతరను 3 ఏళ్లకోసారి నిర్వహిస్తారని, ఈసారి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా ఈ జాతర మహోత్సవాలు జరగడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ జాతర నెల రోజుల పాటు జరుగుతుందని, ఆయా ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధర్మాదాయ దేవాదాయ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట రోడ్డులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామి యొక్క వెండి కిరీటం, వెండి హస్తం, వెండి దండలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీను తెలిపారు. రోజువారీ నిబంధనల ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ ప్రాంగణానికి వచ్చానని, ఆలయ గేటు తాళం పగలగొట్టబడినట్లుగా కనిపించిందని చెప్పారు. ఆలయంలోకి వెళ్లి చూడగా స్వామికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా బోదిలవీడు గ్రామ శివారులో మోటార్ సైకిల్పై గుండ్లపాడు గ్రామానికి వస్తున్న 2 గుర్తు తెలియని దుండగులు స్కార్పియో వాహనంతో గుద్ది చంపారు. చనిపోయిన 2 అలాగే హత్య చేసిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారని స్థానికులు చెప్పారు. ఈ హత్యకు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, హత్యకు గల కారణాలను విచారిస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి శ్రీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా హెచ్బీ కాలనీ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కాశ్మీర్లో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన 24 గంటల్లోపే భారత ప్రధాని ఆయా దళాధిపతులకు హత్య చేసిన ముఠాలను మట్టుబెట్టండి అని ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రదాడిలో అమరులైన భారత పర్యాటకులకు, ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని వన్నూరు స్వామి కొండపై 4 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. రోషన్ షా వలీ ఉరుసు ఉత్సవాన్ని ముస్లిం సోదరులు వైభవంగా నిర్వహించారు. మొక్కులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎలుగుబంట్లు భక్తుల ఎదుట ప్రత్యక్షమయ్యాయి. ఎలుగుబంట్లను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. భక్తులు అరుపులు విన్న ఎలుగుబంట్లు వెంటనే పొదల మధ్యకు పరుగులు తీశాయి. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు, చిరుతపులి వంటి అడవి జంతువులు తరచూ సంచరిస్తుంటాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తున్నారని స్థానికులు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అరగంటకు పైగా విద్యుత్ వైర్లు పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉల్లాసంగా ఉన్న ప్రయాణికులకు కలవరంగా మారిన ఘటన చోటు చేసుకుంది. సుమారు 45 నిమిషాల పాటు రైలు పట్టాలపై విద్యుత్ వైర్లను పట్టుకుని నిలిచిన ఆ వ్యక్తిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరికి రైల్వే టోకన్ పోర్టర్లు చాకచక్యంగా స్పందించి ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకి దించారు. ఆ వ్యక్తి ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా గోకుల్ నగర్కు చెందిన విద్యార్థి లోహర్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతని ప్రవర్తన సైకోలో ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అతడిని రైల్వే పోలీసుల పర్యవేక్షణలో ఉంచి విచారణ జరుపుతున్నారు. మెదక్ జిల్లా చిలవర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలవర్ గ్రామం సమీపంలో నారాయణ ఖేడ్ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 102 వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చామంతి, ఆమెకు పుట్టిన పాప, చామంతి తల్లి, అక్క స్వల్పంగా గాయాలు పాలయ్యారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్ల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. సభ ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కమాన్ అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ కింద కూర్చున్న 8 మందిపై పడింది. ఈ ఘటనలో 8 మంది గాయపడగా వారిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని తక్షణమే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, ఎంపీ సురేష్ సెత్కర్, కార్వన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తదితరులు పరామర్శించారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ కుమార్తె కవిత రాసిన లేఖపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత రాసిన లేఖలో బీజేపీతో అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్న అంశంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వాలని కోరారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పెరిగే అవకాశం ఉందని, ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ప్రమాదకరంగా మారుతుందని జాన్ వెస్లీ అన్నారు. పార్టీ సమూలంగా నష్టపోయే పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల్ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో 822 ఇంద్రమ్మ ఇళ్లు పత్రాలు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పేదల కోసం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలను పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములపై శ్రద్ధ చూపకపోవడం వల్ల పేద ప్రజలకు ఎలాంటి లాభాలు లభించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏ రోజు సంక్షేమ ఫలాలు అందించలేదని, ప్రభుత్వం భూములను కబ్జా చేసిన వాటిని వెలికితీసి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేదా నిరుపేద కుటుంబాలకు ఆ భూములను పంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను పేద ప్రజలకు పంచడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విజయవాడ రైల్వే స్టేషన్ బెంజన్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం, ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే లోకమాన్య తిలక్ టెర్మినల్ రైలులో బాంబులు ఉన్నట్లు శనివారం కంట్రోల్ రూములకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ రావడంతో తీవ్ర సంచలనమైంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్ను, పోలీసు జాగెలాలను రంగంలోకి దింపి విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పునరుద్ధరణ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం వైరస్ బారిన పడుతున్న వారిలో చాలా మంది స్వల్ప లక్షణాలతో ఇళ్లలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ బెర్తులు దక్కించుకున్న జట్లకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇవ్వగా, తాజాగా పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ ఆశలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళ్దామనుకున్న పంజాబ్కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో డీసీ 6 వికెట్ల తేడాతో పంజాబ్పై సూపర్ విక్టరీని నమోదు చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమ్మద్ స్పష్టత ఇచ్చారు. ఆ వార్తలన్నీ కేవలం అసత్య ప్రచారాలని ఆయన కొట్టిపారేశారు. యూనస్ తన పదవిలో కొనసాగుతారని, అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోరని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి వైదొలగడంపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియా కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ సీఈఓ జూలియా మోర్లే ప్రకటన విడుదల చేసిన మిస్ ఇంగ్లాండ్ మాగి చేసిన ఆరోపణలను ఖండించింది. ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మాగి తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల కారణంగా అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు తెలిపారు. సంస్థ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఆమె కుటుంబ సభ్యుల క్షేమాన్ని ప్రాధాన్యంగా పరిగణించి తక్షణమే ఆమెను ఇంగ్లాండ్కి తిరిగి పంపే ఏర్పాట్లు చేసిందని తెలిపింది. తిరుమలలో మద్యం తాగి హల్చల్ చేసిన ఏపీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సందేహాలకు సమాధానమిస్తూ పలు సూచనలు చేశారు. శ్రీవారి పుష్కరిణి శుభ్రంగా లేకపోవడంపై, అద్దె గదుల్లోని కొన్ని బాత్రూంలు తగిన విధంగా శుభ్రం చేయకపోవడంపై భక్తులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి వద్ద ఎక్కువ తోపులాట జరుగుతుందని భక్తుల నుంచి సమాచారం అందిందని చెప్పారు. శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి ఇటీవల తిరుమల పర్యటనలో కొన్ని సూచనలు చేశారని వెల్లడించారు. కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ఆయన అందిస్తున్న సహాయం నిరుపేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు.
హైదరాబాద్లో శనివారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దేశానికి ప్రధాన వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని వెల్లడించింది. ఈ ప్రభావంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు రాకపోకల్లో తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. మయన్మార్ తీరంలో ఈ నెల 9, 10 తేదీల్లో 2 ఓడలు మునిగిపోవడంతో 427 మంది రోహింగ్యులు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించిందని, దీనిపై ఐక్యరాజ్య సమితికి చెందిన UN శరణార్థి ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొదటి ఓడ మే 9న 267 మంది రోహింగ్యాలతో ప్రయాణిస్తుండగా మునిగిపోయిందని, అందులో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. అలాగే మే 10న 247 మంది రోహింగ్యాలతో ప్రయాణిస్తున్న రెండవ ఓడ కూడా బోల్తా పడిందని, అందులో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించింది. ఈ ప్రమాదాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఏజెన్సీ తెలిపింది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని తానేలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతుంది. కరోనా సోకిన 21 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడు తీవ్రమైన డయాబెటీస్తో బాధపడుతున్నారని, అదే పరిస్థితి మరింత విషమంగా మారడానికి కారణమైందని పేర్కొన్నారు. ఆ యువకుడు గురువారం నాడు తీవ్రమైన డయాబెటీస్తో సమస్యతో ఆసుపత్రిలో చేరాడని, అనంతరం అతనికి నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కరోనా డయాబెటీస్ సమస్యలతో పోరాడుతూ చికిత్స పొందుతున్న ఆ యువకుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో శనివారం ప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌక సుమారు 26 డిగ్రీల మేర ఓవైపు ఒరిగిపోయింది. దీంతో నౌకలోని చమురు కంటైనర్లలో కొన్ని సముద్ర జలాల్లో పడిపోయాయి. కంటైనర్లు అందులోంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపు వచ్చి తాకే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజింజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న MSC ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నం నాటికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉంది. అయితే నౌక ప్రమాదంలో చిక్కుకుందని సమాచారం అందడంతో తీర రక్షక దళం సహాయక చర్యలు ప్రారంభించింది. హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారని, వారిలో 21 మందిని తీర రక్షక దళం సురక్షితంగా రక్షించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బుల్లెట్ బైక్ డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపిస్తున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతుడిని గద్వాలకు చెందిన డాక్టర్ రాజశేఖర్గా, గాయపడిన వ్యక్తిని షాద్నగర్కు చెందిన శేఖర్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా మారేడుమల్లి సర్కిల్లోని గుర్తెడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడ్లకొండ గ్రామం వద్ద గంజాయి రవాణా చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఇండికా విస్టా కారులో సుమారు 7,50,000 విలువ గల 150 కిలోల గంజాయి ప్యాకెట్లను, 10,000 రూపాయల నగదును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 మహిళలు, 1 వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 2 చిన్నారులతో కలిసి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చినట్లు నటిస్తూ అనుమానం రాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు 2 సంవత్సరాల చిన్నారులతో ప్రయాణిస్తూ తాను తన కుటుంబంగా చూపించారని పోలీసులు వెల్లడించారు.